తనకు ఉద్యోగాలు రాక, బాగా చదువుకున్నాడు, ఏ ఉద్యోగం రాక అతను అనుకున్నాడు ఆర్ఎంపీ డాక్టర్గా ఒక క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుందని ఒక హాస్పిటల్ ఓపెన్ చేశాడు. వినండి, హాస్పిటల్ ఓపెన్ చేసి బోర్డు పెట్టాడు. ఏమనంటే ఫీజు 300, మీకు ట్రీట్మెంట్ సరిగా కుదరకపోయినా, అంటే మీకు ఆరోగ్యం కుదుట పడకపోయినా, నేను చేసిన దానివల్ల మీరు బాగుపడకపోయినా మీకు 1000 రూపాయలు రిటర్న్ ఇవ్వబడుతుంది అని ఒక బోర్డు పెట్టాడు. వింటున్నారా? ఎంత ఎంత ఫీజు 300, మీరు అనుకున్నట్టుగా ఆరోగ్యం కుదుట పడకపోతే నా చేతుల మీదుగా మీకు 1000 రూపాయలు రిటర్న్ ఇస్తాను అని బోర్డు పెట్టాడు. ఎందుకంటే ఆకర్షణ కోసం, అనేక మంది రావటానికి ఆఫర్లు పెడుతుంటారుగా, అలాంటి ఆఫర్ ఒకటి పెట్టాడు. సరేనని చెప్పేసి చాలా మంది వస్తున్నారు, చూపించుకుంటున్నారు, బాగుపడుతున్నారు. కానీ ఒక అతను ఈ బోర్డు చూసి ఎట్టయినా సరే 1000 రూపాయలు నొక్కేయాల డాక్టర్ దగ్గర, ఎంత 1000 రూపాయలు కొట్టేయాలి అని ప్లాన్ చేసుకొని వచ్చాడు. వచ్చి డాక్టర్ని కలిశాడు. కలిసి ఒక మాట అన్నాడు, డాక్టర్ గారు నాలుక రుచి తగ్గిపోయింది, రుచి తెలియటంలో ఏం తిన్నా కూడా ఒకసారి మీరు చూడండి అన్నాడు. ఈడెందుకు వచ్చాడు చెప్పాలి, ఎందుకు వచ్చాడు? 1000 రూపాయలు కొట్టేయాలి డాక్టర్ దగ్గర అని వచ్చాడు. ఓహో, రుచి పోయిందా? నర్సుని పిలిచి, నర్సు ఇట్లా ఆ 22 నెంబర్లో ఒక సిరప్ ఉంది కానీ అది తీసుకొని వచ్చి మనం నాలుక మీద 3 బొట్లు వేయమన్నాడు. ఈ నర్సు వచ్చి 3 బొట్లు వేసింది. వేస్తే ఇదేంది, ఇది కిరోసిన్ కదా అన్నాడు. ఏమన్నాడు? ఇది కిరోసిన్ కదా అన్నాడు. కంగ్రాట్స్, నీకు రుచి తెలిసింది, 300 కట్టి వెళ్ళన్నాడు. అబ్బా, ఎంత పని అయిందిరా అనుకున్నా. ఇతను వచ్చింది ఏంటి, రుచి తెలియదని వచ్చాడు. రుచి దొరికిందిగా, నీకు రుచి అది ఏమైంది, నీకు అర్థమైంది వెళ్ళన్నాడు. అబ్బా, పోగొట్టుకున్నానే అనుకున్నాడు. ఒక 15 రోజులు జరిగింది, 20 రోజులు జరిగింది, మరలా 1000 రూపాయలు కొట్టేయాలి. మరలా వచ్చాడు డాక్టర్ దగ్గరికి. ఈసారి వచ్చిన వాడు అన్నాడు, అస్సలు గుర్తుంటం లేదు డాక్టర్ గారు, జ్ఞాపక శక్తి పోయింది, మర్చిపోతున్నాను, ఏదో ఒకటి చేసి గుర్తొచ్చేలా చెయ్యి అన్నాడు. ఎందుకు వచ్చాడు డాక్టర్ దగ్గర? 1000 రూపాయలు లాగేయాలి వచ్చాడు పాపం. ఇప్పుడు మళ్ళా డాక్టర్ నర్సుని పిలిచి ఆ 22 నెంబర్లో ఉంది కదమ్మా మందు, అది తీసుకొచ్చి 3 చుక్కలే మనోడికి అన్నాడు. అనగానే వీడన్నాడు, అది కిరోసిన్ కదా అన్నాడు. ఏమన్నాడు? అది కిరోసిన్ కదా, పోయినసారి కూడా కిరోసిన్ వేశారు, నాకు అర్థమైంది అన్నాడు. కాంగ్రెస్, నీకేమొచ్చింది? జ్ఞాపక శక్తి వచ్చేసింది, చాలా బాగా గుర్తుంది అయ్యా, నువ్వు మర్చిపోయినని గుర్తు పెట్టుకున్నావు, 300 కట్టేయాలి అన్నాడు. అబ్బా, 600 పోగొట్టుకున్నాడు, 1000 రూపాయలు కొట్టేయాలని. ఈసారి ఎట్టకేలకు కొట్టేయాలని ఒక నెల తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడు? నెల తర్వాత వచ్చాడు. 600 పోయిన ఈసారి 1000 రూపాయలు కొడితే 400 నాకు లాభం ఉంటుంది అనుకున్నాడు. ఈసారి మహా తెలివితో వచ్చాడు. డాక్టర్ గారు, కళ్ళు కనిపించలేదు డాక్టర్ గారు, మీరు ఏదో ఒకటి చేసి నా కళ్ళు వచ్చేలా చేయన్నాడు. ఈయన గుర్తుపెట్టాడు, పలానోడేగా అనుకున్నాడు. ఈయన మామూలుడా, నాయన కళ్ళకు సంబంధించిన నా దగ్గర మందు అయితే ఏమి లేదు, నేను ఓడిపోయాను, నీకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇదిగో 1000 రూపాయల నోటు అని జోబిలోంచి నోటు ఇచ్చాడు. తిన్నగా కళ్ళు తెరిచి చూస్తే అది 100 రూపాయల నోటు. ఎంత? అది 100 రూపాయల నోటు. ఆహా, అదేం డాక్టర్ గారు, 1000 కదా మీరు ఇస్తాను, 100 రూపాయలు ఇచ్చా. కాంగ్రెస్, నీకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి 300 ఇచ్చేసి వెళ్ళు. అంటే అర్థం ఏంటంటే, తాటిని తనేవాడు ఉంటే దాని తలదనేవాడు కూడా ఉంటాడు. తెలివితేటలు నీకే కాదు నాకు ఉంటాయి అని రుజువు చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ కుటుంబంలో మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎలా బ్రతుకుతారు అనుకున్నాం, ఎలా అన్నామణి గారు ముందుకు వెళ్తారు అనుకున్నాం. ఎందుకంటే మోహన్ ఉన్నప్పుడు ఆమెను బయటికి రానియకుండానే చూసుకున్నాడు. మరి ఏదో ఒక విధంగా దేవుడు తెలివినిచ్చి జ్ఞానమిచ్చి ఆ తల్లికి జ్ఞానవంతురాలు ఇల్లు ఎలా కట్టుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా ముందుకు వెళ్ళాలో ఈ స్థాయిలోకి వచ్చారంటే ఈరోజు అదే వాక్యం. దేవుడు అనుగ్రహిస్తే, లేక దేవుడు అనుగ్రహం చూపిస్తే. అనుగ్రహం అంటే అర్థం ఏంటి? అనుగ్రహము, ఇక మాట్లాడిన నాతోటి. అనుగ్రహము అంటే దయా, దేవుని దయ, లేక దేవుని కరుణ, లేక దేవుని వాత్సల్యత, కనికరము చూపించాడు. నిజంగా దేవుడు ఈ కుటుంబాన్ని అనుగ్రహం చూపించాడు, దేవుడు దయ చూపించాడు. ఎలాంటి దయ అంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అన్నామణి గారు ఇంత అద్భుతంగా, నేను ఇందాక చూశాను, అంతా కనపడతా ఉంది. 3వ స్టేజ్లో ఉన్నాం మనం ప్రియులారా. ఈ స్థాయిలోకి వచ్చారంటే దేవుడు అద్భుతంగా, దేవుడు అనుగ్రహం చూపిస్తే తప్ప ఈ స్థాయిలోకి మనం వచ్చే అవకాశము లేదు. చదవండి 29వ అధ్యాయము కీర్తనలో 11వ వచనం. త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును
అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి ఆయన ఆశీర్వదిస్తాడు. అనుగ్రహము అక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏం అనుగ్రహిస్తాడు? తన ప్రజలకు, తన బిడ్డలకు, తను నమ్ముకున్న వారిని, తన మీద ఆధారపడిన వారిని, తను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే ఆయన్ను సేవిస్తున్నారో, నిత్యము నీవే నా దేవుడు అని ఆరాధిస్తున్నారో అలాంటి వారికి ఆయన ఇవ్వాలనుకుంది ఏంటంటే బలము. అదే బలహీనమైనటువంటి బిడ్డ పుట్టాడు, ఏం చేయాలో అర్థం కాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ఆ బిడ్డను దేవుడు కనికరిస్తాడో లేదో అని అనుకున్నారు. దేవుడు కనికరించి ఇంటికి తెచ్చాడు. మరలా హాస్పిటల్కి వెళ్ళాడు. మరలా ప్రార్థన చేశాం, ఎలా ఉన్నాడమ్మని ఒకసారికి 2 సార్లు ఫోన్ చేశాను. దేవుడు కనికరించాడు, మరలా బలపరిచాడు. బలము అంటే మంచి ఆరోగ్యము. అదే కానీ బూస్ట్ తాగితే, లేకపోతే ఏదో హార్లిక్స్ తాగితే, లేకపోతే జిమ్కి వెళ్తే బాగా కండలు పెంచి, అది కాదు బలం. దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడు? బలము అంటే మంచి ఆరోగ్యం. ఈరోజు ఈ కుటుంబంలో ఆ రోజు 2021లో మొత్తం కరోనాతో అల్లాడిపోయిన కుటుంబం ఇది. 2 బిడ్డలకు కరోనా, అటు భర్త సంఘమిత్రాలు, ఇటు 2 కొడుకులు హాస్పిటల్లో. ఆ తల్లికి ఎటు తోచని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో. ఆమె కన్నీళ్లు నిజంగా ఆ రోజున ధైర్యంగా నిలబడింది. ఈలోపు మోహన్ గారు చనిపోయాడు. పెద్ద కుమారుడు, చిన్నవాడు అప్పుడు 2021లో. కరోనాతో ఉన్నప్పటికీ కూడా బలహీనంగా ఉన్నప్పుడు ఆడే వచ్చి ఆ నాన్నగారిని మట్టి చేసి రావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే జబ్బుతోనే ఆ రోజు వారిని బలపరచకపోతే, ఆ రోజున వారిని దేవుడు పట్టించుకోకపోతే, ఈరోజు ఈ కుటుంబంలో మనం ఏమి చెప్పుకోవటానికి లేనే లేదు. తన ప్రజలకు ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే బలము ఇవ్వాలి, ఆరోగ్యకరంగా నా బిడ్డలు ఉండాలి. నెంబర్ 2, ఆ ఇంట్లో ఏముండాలని కోరుకున్నా అంటే సమాధానం ఉండాలి. ఎలాంటి కోడలు వస్తుందో అని ఆలోచించలేదంటావా తల్లి? మీరే చెప్పండి. ఏమ్మా అన్నామణి గారు, రాబోయే కోడలు ఎలాంటిది వచ్చిద్దో, ఏ విధంగా ఉంటుందో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆడపిల్లలను చూస్తున్నాం. అయ్యో కోడళ్ళు భయంకరంగా ఉన్నారు, మరి ఇంటికి వచ్చే కోడలు ఏ విధంగా ఉంటుందో అని ఆ తల్లిగా ఆలోచించలేదా? నిజంగా అద్భుతం. ఈ కోడల గురించి చెప్పాలంటే మంచి అమ్మాయి. గొడవ పడరని నేను అన్ను, అత్తగోళ్ళ గొడవ రాదని నేను అన్ను, భార్యాభర్తలు గొడవ పడరని నేను అన్న, కానీ వాటన్నిటిలో గొడవ పడినప్పటికీ మరలా సఖ్యపడటము, మరలా సమాధాన పడటము, మరలా ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అలా వెళ్ళటమే కుటుంబము. దాన్ని ఏమంటారంటే సమాధానము. ఆయన తన ప్రజలకు బలమును, ఆయన తన ప్రజలకు సమాధానమును. ఇంట్లో సమాధానం ఉంది, సమాధానం ఉంది కాబట్టి ఈ స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. నెంబర్ 3, ఆశీర్వాదము. ఏమనుగ్రహించాడు? బలమిచ్చాడు. ఏమనుగ్రహించాడు? సమాధానం అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఆశీర్వాదం ఉంది కాబట్టి 128వ కీర్తన మొదటి వచనం నుంచి ఆఖరి దాకా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఏమి ధన్యులు? ఎందుకు ధన్యులు? నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీకు మేలు. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లే, నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఓలివ మొక్కలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదింపబడును. ఇంతకు ఏమనుగ్రహించాడు? ఆ రోజు అబ్రాహాము యొక్క పనివాడు యజమానుడు వెళ్తూ వెళ్తూ పిల్లని చూడటానికి వెళ్తూ అబ్రాహాం అంటాడు, నా స్వదేశానికి వెళ్ళిన ఆయన బంధువుల్లో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని రాయన, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ అమ్మాయిలు వద్దని పంపిస్తే ఎలియాజరు వెళ్ళి 10 ఒంటెల బావి దగ్గర పెట్టి ఆ బావి దగ్గర కూర్చొని ఏమని అడిగాడు చూడండి. 24వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 24:12. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి అబ్రహాము మీద ఏం చూపమంటున్నాడు? అది అనుగ్రహం లేకపోతే, అన్నమణి గారు, అనుగ్రహం లేకపోతే ఈ స్థితి నువ్వు వచ్చేదే కానే కాదు. దేవుడు అనుగ్రహానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. అనుగ్రహానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. ఆగ్రహం అంటే ఉగ్రత,
శాపము. దేవుని అనుగ్రహం ఉంటే ఆ రోజు యజమాని అయినటువంటి అబ్రహాం మీద దేవుడు అనుగ్రహం చూపాడు కాబట్టి రెబక, ఒక చక్కదనమైన రెబక, ఒక గుణవతైన భార్య ఆ ఇంటికి వచ్చిందండి. మీకు ఇంకా భార్య గురించి చెప్పాలంటే మా మాట చూపించాను. సామెతల గ్రంథానికి వెళ్ళండి, 18వ అధ్యాయం 22వ వచ్చింది. 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు. ఆ అబ్బాబ్బా, ఇప్పుడు అబ్బాయిలు కొట్టండి, పెళ్లి చేసుకున్న అబ్బాయిలు చప్పట్లు కొట్టండి ఒకసారి. లేరా? రైట్, థ్యాంక్ యూ. అది భార్య దొరికిన వారికి ఏం దొరికింది? మేలు. మేలు మేలేగా చైతన్య. చిన్న చైతన్య, పెద్ద చైతన్య, ఇద్దరికి మేలేనా? మంచి భార్యలేగా. చిన్నాడు చెప్పు, మీ ఆవిడ మంచిదేనా? ప్రేమించిద్దా నిన్ను? గౌరవించిద్దా? ఓకే. చర్చిలో కూడా వాళ్ళు పక్క పక్కన కూర్చుంటారండి, అస్సలు విడిపోరు. వాళ్ళిద్దరు ఇద్దరు చూసుకొని మాట్లాడి నేను గమనిస్తూ ఉంటాను. అట్నే ఉండాలి మరి భార్యాభర్తలు. భార్యాభర్తలు అంటే ఎవరితో వాళ్ళతో మనకెందుకండి? చక్కని భార్య, ఆమెతో మాట్లాడు, ఆమెతో ప్రేమను పంచుకో, ఆమెతో ఉండు, ఆమెతో టైం కాసేపు గడుపు, ఎంత అద్భుతంగా ఉంటుందో. భార్య దొరికిన వాడికి మేలు దొరికింది, అట్టివాడు. యెహోవా అనుగ్రహం ఉంటేనే ఈ రోజున ఆ అనుష చైతన్యకు దొరికింది, అంతే అండి. లేకపోతే అనుగ్రహం లేకపోతే ఇలాంటి భార్యలు దొరకరు. ఈ రోజుకు మా పాస్టర్ నా కోసం కష్టపడు, నా పిల్లల కోసం కష్టపడు. ఎవరు దొరుకుతారు ఇలాంటి భార్య? అదృష్టం అంటే అది, అర్థమైందా? కష్టపడే భార్య, బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రయాసపడే భార్య మేలు కాదంటావా? నాకు అనవసరం, నువ్వు తాళి కట్టావు, నువ్వు చేసుకున్నావు, నేను కూర్చుంటాను, నువ్వు తీసుకోనరా. లేరా అండి? ఉన్నారు. అలాంటి భార్య కాదు, భార్య దొరికిన వారికి మేలు దొరికింది, అట్టివాడు యెహోవా అనుగ్రహం పొందుకున్నాడు. అలాగనే భర్తలను అర్థం చేసుకునే భార్యలుగా ఉండండి, అవండి, లోబడే భార్యలుగా ఉండండి. ఒక భార్య ఎంత మంచిదో చెప్పమంటారు మీకు? కరువు వచ్చింది, కష్టంగా ఉంది, ఉన్న గుర్రం ఒక్కటే ఆధారం. ఆ గుర్రాన్ని ఆ భార్య అంటుంది, ఏమండి మార్కెట్కి వెళ్ళి అమ్మేసి ఏదో కూరగాయ సరుకులు, కందిపప్పు, బియ్యం కాసిన తీసుకొని ఒక 10 రోజులు జరిగిపోద్ది, తర్వాత చూసుకుందాం అంది. ఈయన కాస్త అతిమతిపోడు అనుకోండి, అంత తెలివి కలిగినోడు కాదేమో. ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు, అనుకున్న ధర రాలేదు. అనుకున్న ధర రాలేదని గుర్రాన్ని ఏం చేశాడంటే గాడిదకు మార్పేశాడు. దేన్ని కొన్నాడు? గుర్రాన్ని వేసి గాడిదని తీసుకున్నాడు. ఈ గాడిదని తీసుకున్నాక కాసేపు మళ్ళా ఏం ఆలోచించుకున్నాడో, గాడిదని ఇచ్చే చెప్పులు కొన్నాడు. గాడిదకు చెప్పులు ఇచ్చేశాడు, చెప్పులు తీసుకున్నాడు. చెప్పులు తీసుకున్న తర్వాత కాసేపు ఆలోచించిన తర్వాత మార్కెట్లో ఇక బయలుదేరదాం అనుకున్న టైంలో ఏమనుకున్నాడో, చెప్పులు ఇచ్చేసి టోపీ కొనుక్కున్నాడు. ఇక తిన్నగా బయలుదేరాడు. ఊరు దగ్గరలోకి వచ్చాడు, 1 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. ఆ వంతెన మీద వస్తూ ఉంటే ఆ వంతెన కాలు స్లిప్ అయిపోయింది, ముందుకు పడిపోయాడు. టోపీ కాస్త వెళ్ళి ఆ ఏరులో పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? అబ్బా, ఇంటికాడ ఏం చెప్పాలి ఆలోచన ఉంటుందిగా. చాలా బాధతోనే వస్తున్నాడు, వంతెన దాటాడు, ఉన్నది టోపీ కాస్త పోయింది. ఈలోపు ఇద్దరు ఆ ఊరి దాపు వచ్చారు. వాళ్ళిద్దరు చూసి అతని ముఖం చూసి, ఏంది అలా ఉన్నావు, ఏమైంది అని అడిగారు ఇద్దరు. అడిగితే విషయం అంతా చెప్పాడు. ఇదండి నా భార్యల గుర్రానికి బదులు గాడిదకి బదులు చెప్పులు, టోపీ, ఇట్లా చెప్పాడు. ఇదంతా విన్నటువంటి వాళ్ళు అన్నారు, ఈరోజు నీ పని అయిపోయింది. ఎవరి చేతిలో చెప్పండి? ఇప్పుడు భర్తలు బాగా చెప్తారు, ఎవరి చేతిలో? వాళ్ళకి తెలుసు బాగా అండి. ఈరోజు ఇంటికి వెళ్తే నీకు బడిత పూజ ఖాయం అన్నాడు ఒకడన్నాడు, ఒరే బడిత పూజ కాదు, వీడికి వారం రోజులు తిండి తిప్పలేవు అన్నాడు. ఈ మాటలు విన్న ఈ భర్త అన్నాడు, మీరు అనుకున్నటువంటి భార్య కాదండి. అదేంటి? కావాలంటే రండి, మీరు అనుకున్నట్టుగా నా భార్య ఒక్క మాట నన్ను తిట్టదు, రెండోది వారం రోజులు కాదు, ఒక్క పూట తిండి పెట్టకుండా మానుకోదు, కావాలంటే చూద్దు. నన్ను ఇద్దరిని తీసుకెళ్ళి ఆ గేడు దగ్గర గోడసాటు నిలబెట్టాడు. ఈయన గేడు తీసుకొని లోపలికి వెళ్ళగానే, మామా వచ్చావా అనుకుంటూ వచ్చింది భార్య అండి. మామా వచ్చావా అంది. ఏ మామ సరుకులు అవన్నీ, ఇంత గుర్రాన్ని ఏం చేశావు? గుర్రాన్ని ఇచ్చి గాడిదని తీసుకున్నాను అన్నాడు. ఏమండి? గుర్రాన్ని ఇచ్చి ఏం తీసుకున్నాను? గాడిదని తీసుకున్నాను అన్నాడు.
ఓహో మంచిదేలే మామ, నువ్వు కట్టెలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నావు, బరువు మోయలేక. గాడిదైతే కట్టెలు మోసుకొని వస్తుందిలే మామ, ఏం కాదులేరా. ఎంత గాడిదేది? గాడిదనిచ్చేసి ఏం కొన్నాడు? చెప్పులు కొన్నాను మామ. అబ్బా, భలే పని చేసావు మామ, ముళ్ళల్లో రాళ్ళల్లో ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు, నీకు చెప్పులు ఉండాలి మామ. మరి ఏ చెప్పులు? చెప్పులు ఇచ్చేసి టోపీ తీసుకో. అబ్బా, ఎండకు అల్లాడిపోతున్నా, కండో కప్పుకోమన్నా కప్పుకో, ఎండకు నీకు టోపీ కాదు, టోపీలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు మామరా అని. టోపీ కూడా ఏది అంది. ఇలా వస్తున్నాను, ఆ బ్రిడ్జి మీద స్లిప్ అయిపోయింది, టోపీ కాస్త పడిపోయింది అంది. మామా, దెబ్బలేం తగలేదుగా, కాళ్ళేం కొట్టకపోలేదుగా, చేతులేం మెరగలేదుగా, నీకేం కాలేదుగా అంటుంది. కానీ ఎందుకు ఇలా చేశావు అనే మాట ఆమె నోట. ఇది భార్యకు ఉండవలసిన లక్షణం. ఇప్పుడు ఆడ నేను ఇంటికి రావాలంటే భయ ఇదే జరిగి నీ భర్త ఒకవేళ ఇంటికి వస్తాడు చెప్పు, నువ్వు పడుకున్న దాకా రానే రాడు. ఎలాంటి భార్యలు ఉన్నారా అడుగుతున్నా. భార్య దొరికిన వారికి మేలంటే మేలు చేసే భార్యగా ఉండండి. పొరపాట్లు ఉండవని నేను చెప్పను. అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్తే కాపురము బాగుంటుంది. ఇప్పుడు చదవండి 127 కీర్తన. మనం అసలు విషయానికి వచ్చాం, ముగిద్దాం ఇక. 3వ వచనం, అనుగ్రహం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చే బహుమానము. బలపరిచాడు అన్నామని మనవడిని బలపరిచాడు. అంతటితో ఆగలేదు. ఈ 4 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో, వారి కాపురంలో దేవుడు తోడయ్యుండి ఎన్నో మనస్పర్ధలు వచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇద్దరు అర్థం చేసుకొని వారి దాంపత్య జీవితం కొనసాగించారు, మంచి భర్తగా భార్యగా. అయితే ఇప్పుడు దేవుడిచ్చిన ఫలం ఏమిటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అంటే ఆస్తి, వారసత్వము. చైతన్యాన్ని ప్రేమించాడు, చక్కని కుమారుడు ఇచ్చాడు. కింద రాయమైన మాట, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమే. అందుకే స్వాస్థ్యము ఉండాలి, వారసుడు ఉండాలి, బహుమానము ఉండాలి. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటే అన్నామని ఇందాకన్నా, నాకు 2 కొడుకులే అని. ఇప్పుడు వారి ఇంట్లో ఒక ఆడపిల్ల వచ్చింది, ఎంత సంతోషం అండి. ఇంత గ్రాండ్గా చేయడానికి నేను అనుకుంటున్నాను. చైతన్యకు అమ్మాయి అంటే ఇష్టమే, బాగా ప్రేమే, కూతురు అంటే ఇష్టం కాబట్టి ఇంత చక్కగా గ్రాండ్గా చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇద్దరుంటే అంటే దేవుడిచ్చాడు, మనం తీసుకోవాలి. ఎవరిచ్చినా ఇద్దరుంటే తల్లిదండ్రికి చాలా సంతోషం. కొడుకుని చూసుకోవచ్చు అండి, కొడుకునేమో ఆ తండ్రిలో చూసుకోవచ్చు, కూతుర్నేమో అమ్మలో చూసుకోవచ్చు, తప్పకుండా చూసుకోవచ్చు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చే బహుమానం. ఆఖరి మాట చదవండి, ఇక ముగిద్దాం. ఆఖరి మాట చదవండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఆఖరి మాట చదవండి. ఏం కృప, 84 కీర్తన 11వ వచనం. దేవుడు ఏమనుగ్రహిస్తాడు? ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. ఏమిస్తాడు? యెహోవా, ఆయన కృప. ఇందాక పిల్లలు పాడారుగా, నీ కృప అనే పాట. కృప లేకపోతే ఏముందండి? దేవుని కృప లేకపోతే బతకలేదు. ఘనత ఏంటి? ఈరోజు మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, ఈరోజు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, ఈరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నారు, ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఇది ఘనత కాదంటారా? మీరే చెప్పండి. యెహోవా తన ప్రజలకు బలము, సమాధానము, ఆశీర్వాదంతో పాటు ఏమండి మంచి భార్యను, దాంతో పాటు మంచి కుమారులను, కుమార్తెలను, దానితో పాటు దేవుని కృప, ఘనత, ఈరోజు మంచి స్థాయికి దేవుడు తీసుకొని వస్తాడు. ఏమిస్తాడు? 85 కీర్తన 12వ వచనం. 85 కీర్తన 12వ వచనం. మెయిన్ ఏమనుగ్రహిస్తాడు? ముగిస్తున్నా. ఏమిస్తాడు? ఉత్తమము అంటే అర్థం చెప్పండి. ఉత్తమము అంటే చెప్పండి, ఎవరు చెప్పారు? శ్రేష్టమైంది. దాన్ని తెలుగులో పూర్తిగా చెప్పండి. మంచిది. అది ఆయన చెడ్డది ఇవ్వడండి, పనికిరానిది ఇవ్వడండి. మనం ఒకవేళ చిన్నది మాకు సెకండ్ హ్యాండ్లో ఇస్తే బాగుండు ప్రభు అంటామేమో, ఆయన కొత్తది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు అడుగుతున్నావు సెకండ్ హ్యాండ్లో కావాలని. నువ్వు అడగాల్సింది ఏంటంటే, నాకు బెస్ట్ ఇవ్వు, మంచిది ఇవ్వు, శ్రేష్టమైంది ఇవ్వు అని దేవుణ్ణి అడుగు. ఎందుకంటే మన దేవుడు మహాగణుడు, ఆయన గొప్పవాడు, ధనవంతుడు. వీళ్ళు అడిగారు,
మాకు మంచి ఇల్లు కావాలి. కానీ ఇక్కడికి ప్రగతి కాలనీకి వచ్చినప్పుడు చిన్న స్థలం కొనుక్కొని చిన్న రేకుల షెడ్లో ఉన్నటువంటి కుటుంబం ఇది. ఏమ్మా అన్నామని గారు, అవునా కాదా? మరి ఆ ఇంట్లో చిన్న రూము, దాంట్లోనే అడ్జస్ట్ అయ్యారు, ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన కానించి ఒకే సంఘములో కుటుంబముతో కలిసి ప్రభు సన్నిధిలో గడిపినటువంటి కుటుంబం. అందుకే నేను వారి గురించి సగర్వంగా చెప్తుంది. ఒక సంఘములో ఒక కుటుంబం అంతా ఒక సంఘానికి వెళ్ళాలి. అక్కడికి భర్త, ఇక్కడికి కొడుకు, ఇక్కడ అట్లా వెళ్ళకూడదు అసలు. కుటుంబ సమేతంగా ఒక సంఘములో ఒక సభ్యత్వం కలిగి ఆఖరి వరకు ఏదైతే పట్టుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకొని యేసుక్రీస్తు రాకడ వరకు మనము మెలకువ కలిగి ఉండాలి. అంతేగాని 4 సంఘాలు తిరగకూడదు, 4 చోట్లకు వెళ్ళకూడదు. ఈ కుటుంబము మరి మొదటి నుంచి కూడా సంఘాన్ని ప్రేమించింది, సంఘములో ఒక సభ్యత్వం కలిగి ఉంది. ప్రతి నెల నాకు 10వ భాగం ఇచ్చా, అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పి. ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తారు. వాళ్ళ పిల్లలు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఏదైనా వస్తే మాట్లాడాలంటే తప్పకుండా కలుస్తారు వీళ్ళరా. అందుకే దేవుడు వారికి అనుగ్రహించాడు కృపా ఘనత. దేవుడు వారికి అనుగ్రహించాడు మంచిది. ఏమిటో మంచిది? ఆరోగ్యం. ఏంటో మంచిది? అండ్ చక్కని గర్భఫలం, చక్కని భార్య, కుటుంబం. ఇదంతా దేవుడిచ్చాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో